బీఆర్ఎస్ భారీ ఉద్యమానికి ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే నీటి పోరు యాత్రకు రెడీ అవుతోంది గులాబీ దళం. గోదావరి కృష్ణా నదుల నుంచి పోరు యాత్ర మొదలుపెట్టే యోచనలో ఉంది బీఆర్ఎస్. కాళేశ్వరం నుంచి గోదావరి నీటి యాత్ర, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా నీటి యాత్ర చేసే అవకాశాలున్నాయి. యాత్ర చివరిలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టే యోచనలో బీఆర్ఎస్ నేతలున్నారు. నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ భారీ ఉద్యమానికి ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే నీటి పోరు యాత్రకు రెడీ అవుతోంది గులాబీ దళం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, సో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా చూడాలి? నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది బీఆర్ఎస్. ఆ నేపథ్యంలోనే 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నీళ్ల విషయంలో అనేక కార్యక్రమాలు చేసింది. గోదావరి నీటిని, కృష్ణా నీటిని వినియోగించడానికి కావాల్సిన ప్రాజెక్టులు నిర్మించమని చెప్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్ళీ అదే నీళ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుంది. అందుకోసం గోదావరి నీటి యాత్ర, కృష్ణా నీటి యాత్ర పేరుతో భారీ ఉద్యమాలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడైతే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారో అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి ఒక యాత్ర చేయాలి. అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి ఒక యాత్ర చేయాలి. కృష్ణా నీటిని వినియోగించే విషయంలో కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రచారం చేసి మొన్న అసెంబ్లీలో నిలదీసిన నేపథ్యంలో ఇదంతా ప్రజలకు చెప్పాలి. ప్రధానంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి కేవలం 4 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా అదే తరహాలో రిజల్ట్ వస్తే బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం పోతుందని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణలో పట్టు సాధించడానికి కృష్ణా నీటి యాత్రని, మళ్ళీ ఉత్తర తెలంగాణలో కోల్పోయిన వైభవాన్ని మళ్ళా పూర్వవైభవం పొందడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ గోదావరి నీటి యాత్రను ప్రారంభించాలని చూస్తుంది. దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తుంది. త్వరలోనే డేట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 2 యాత్రలు హైదరాబాద్ కు చేరుకునేలోగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టాలి. నల్గొండ బహిరంగ సభ తర్వాత ఆ పార్టీ కార్యకర్తల్లో కాస్త ఉత్సాహం వెల్లుబికింది. ఆ ఉత్సాహాన్ని మరింత నిలుపుకోవడానికి ఇప్పుడు మళ్ళీ నీళ్ల అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. ఆ నీళ్ల అంశంతోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఒక సెంటిమెంట్ రగిల్చాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ నీటి యాత్రలకు ప్లాన్ చేస్తుంది. నీటి యాత్రకు సంబంధించిన సమన్వయకర్తలు ఎవరున్నారో ఆ సమన్వయకర్తలు నియమించే దానిలో కూడా ఉంది. ఈ రోజు నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయబోతున్నారు. నీటి యాత్రకు సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దానికోసం 2 ఇన్ఛార్జీని, గోదావరి నీటి యాత్రకు ఒక ఇన్ఛార్జిని, కృష్ణా నీటి యాత్రకు మరో ఇన్ఛార్జిని నియమించి ఆ ఇన్ఛార్జీల ద్వారానే మొత్తం యాత్రను కొనసాగించాలి. 2 యాత్రలకు కూడా హైదరాబాద్ చేరుకునే షెడ్యూల్ కూడా ఖరారు చేస్తారు. ఆ యాత్రలు చేరుకున్న తర్వాత హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టి కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టుల అంశానికి సంబంధించి అసెంబ్లీలో ఏ విధంగా నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాజెక్టులు ఎవరి తప్పిదం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తున్నాయన్న అంశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా మేడిగడ్డ విషయంలో ఇప్పటికీ బీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని బదనాలు చేసే కార్యక్రమం చేసింది. తాము నిర్మించిన ప్రాజెక్టు ఎంతవరకు తెలంగాణను సస్యశ్యామలం చేశాయి, ఆ అంశానికి సంబంధించి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి గోదావరి నీటి యాత్ర, కృష్ణా నీటి యాత్ర ఇటు కేఆర్ఎంబీ ఈ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించడం పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా గోదావరి జలాల వినియోగం, ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్, ఇతర అన్నారం బ్యారేజ్ లాంటివి కుంగిపోతున్నాయి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను బదనాలు చేస్తున్న నేపథ్యంలో ఈ 2 అంశాలు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వేదికగా క్లారిటీ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే యాత్రలకు శ్రీకారం చుట్టబోతుంది. ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది డేట్లకు సంబంధించి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.